అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్పై జరిగిన కాల్పుల ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. త్రుటిలో ప్రాణాలతో బయటపడిన ట్రంప్ ఏమాత్రం భయపడలేదు. భయపడుతున్న జనం వంక చూస్తూ పిడికిలి బిగించి ఫైట్ అని గర్జించాడు. ప్రమాద ప్రదేశం నుంచి ట్రంప్ను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లిన ఓ లేడీ కమాండో గురించి ప్రస్తుతం చర్చ నడుస్తోంది. సకాలంలో ఆమె స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఇంతకీ ఆమె ఎవరు, ఎటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. అమెరికా పెన్సిల్వేనియాలో ట్రంప్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేదిక మీద మహోద్రేకంగా ప్రసంగిస్తున్నారు. ఓ దుండగుడు ట్రంప్ను మర్డర్ చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. కొంచెం ఎత్తైన ప్లేస్ చూసుకొని స్టాండ్ మోప్ చేసుకొని రైఫిల్ బారిల్ ఫిక్స్ చేసుకొని ట్రంప్ ఉన్న వైపు బుల్లెట్ పేల్చాడు. ట్రంప్ తలకి గురిపెట్టిన బుల్లెట్ చెవికి తగిలి వెనుక ఉన్న ఇంకో అధికారి గుండెల్లోకి దిగింది. ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. వెంటనే స్పందించిన ట్రంప్ సెక్యూరిటీ ట్రంప్ను గాయపరిచిన వ్యక్తిని కాల్చిపారేశారు. కాల్పుల ఎపిసోడ్లో ఓ లేడీ కమాండో అందరి దృష్టిని ఆకర్షించింది. చెవికి బుల్లెట్ రాసుకుంటూ వెళ్ళగానే ట్రంప్ గబాల్నా డయాస్ కిందకి నక్కాడు. చుట్టూ ఉన్న సెక్యూరిటీ అలర్ట్ అయి ట్రంప్ను కవర్ చేశారు. మెరికల్ లాంటి కమాండోలు స్టేన్ గన్లు వేసుకుని ముందుకు కదిలారు. ఒక్కసారిగా అధికారులందరూ అలర్ట్ అయ్యారు. ట్రంప్ మీద కాల్పులు జరగగానే అక్కడి నుంచి ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ మెరుపు వేగంతో ముందుకొచ్చింది. ట్రంప్ను కవర్ చేస్తూ ముందుకురికింది. ఆ డైనమిక్ లేడీ కమాండో పేరు కింబర్లీ. ట్రంప్ శరీరానికి తన శరీరాన్ని అడ్డువేస్తూ దాదాపు ఈడ్చికెళ్లినంత వేగంగా గుంజుకెళ్లి బుల్లెట్ ప్రూఫ్ కార్లో ఎక్కించి స్పాట్ నుంచి సేఫ్టీ ప్లేస్ కి షిఫ్ట్ చేసింది. కింబర్లీ యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ లో కీలక బాధ్యతలు నిర్వహిస్తోంది. మాజీ అధ్యక్షుల్ని కాపాడే ప్రభుత్వ విభాగం అది. ఆ కమాండోల శిక్షణ కఠినాతి కఠినంగా ఉంటుంది. సిఐఏ, ఎఫ్బిఐ వంటి సంస్థలు చెప్పినా పట్టించుకోదు ఈ సంస్థ. తమకు అప్పగించిన వివిఐపి సెక్యూరిటీయే వాళ్ళకు ప్రధానం. దానికోసం ప్రాణాలకు తెగిస్తారు. పర్యటనలు, సమావేశాలకు ముందు రోజే మొత్తం నిఘా వేసి జల్లెడ పట్టి క్లియరెన్స్ ఇవ్వాల్సిందే. మన ఎస్పీజీ తరహాలో గన్స్ ఉన్న హెలికాప్టర్లతో నిఘా, చుట్టుపక్కల రహస్యంగా మోహరించే స్నైపర్స్, చాలా పకడ్బందీ వ్యవస్థ అది. అయినా సరే ట్రంప్ కి కొద్ది దూరంలో ఓ బిల్డింగ్ పైన గన్తో ఆగంతకుడు కాల్పులు జరపడం అనేక సందేహాలకు తావిస్తోంది. ప్రస్తుతం 7,800 మంది ఉన్న ఈ సర్వీస్ లీడ్ చేస్తుంది కింబర్లీ అనే డైనమిక్ లేడీ కమాండో కావడం విశేషం. కానీ ఈ ఎపిసోడ్ లో మాత్రం నాకు ట్రంప్ ఒక వీరులాగా అనిపించారు. బుల్లెట్ చెవికి తాకి రక్తం కారుతున్నా ఏమాత్రం భయపడుతున్న జనం వంక చూస్తూ పిలికిడి బిగించి ఫైట్ అని గర్జించడం ఏదైతే ఉందో ఎక్సలెంట్. అది కదా నాయకత్వ లక్షణం. 1976 జూలైలో న్యూయార్కులో పూరి జగన్నాథుడి యాత్ర నిర్వహణ కోసం ఇస్కాన్ సంస్థకు ట్రంప్ సాయం చేశారు. 1976లో జూలైలో పెన్సిల్వేనియాలో జగన్నాథుని రథయాత్ర కోసం ట్రంప్ సాయం చేయడం వల్లే ఇప్పుడు అదే ప్రదేశంలో ఆయనపై జరిగిన దాడి నుంచి భగవంతుడు కాపాడాడని, ట్రంప్ సురక్షితంగా బయటపడ్డారని ఇస్కాన్ భక్తులు చెప్పుకుంటున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.